గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టింది. ప్రమాద హెచ్చరికలు ఎత్తివేయడంతో ముంపు బారిన పడిన లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కొందరు వరద బాధితుల పునరావాస కేంద్రాల్లోనే గడుపుతుండగా మరికొందరు తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. నిన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి శాంతిస్తోంది. 4 రోజులు ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని సుమారు 1,00,000 మంది లంక ప్రాంతాల వాసులు, లోతట్టు ప్రాంత ప్రజలు ముంపు బారిన పడ్డారు. సుమారు 10,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. లంక గ్రామాల్లో మత్స్యకారులు ఏర్పాటు చేసుకున్న గుడిసెలు కొన్ని గోదావరి వరద ప్రవాహానికి కొట్టుకుపోగా కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంకా కొన్ని ఇళ్లు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. బాధిత కుటుంబాలు పునరావాస కేంద్రాల్లోనే గడుపుతున్నారు. వరద బాధితుల కోసం గోదావరి పరివాహక ప్రాంతాల్లోని అన్ని తహసీల్దారీ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాలో నది ఇంకా పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం దగ్గర గోదావరి నీటి మట్టం 15 అడుగులకు చేరడంతో 15 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. గోష్పాద క్షేత్రంలోకి వరద నీరు ప్రవేశించడంతో స్నానఘాటులు నీట మునిగాయి. ఎలమంచిలి మండలం కనకాయలంకలోని గోదావరి నదిపై ఉన్న కోవేజ్ నీట మునిగింది. దీంతో కనకాయలంక నుంచి తూర్పుగోదావరి జిల్లా వైపు ప్రయాణించే వారంతా నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతంలోని విలీన మండలాలు కోనవరం, ఏట్పాక, విఆర్పురం, దేవీపట్నం గిరిజన ప్రాంతాల ప్రజలు వరద ప్రవాహం తగ్గడంతో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. వరదలకు విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోవడంతో పాటు కొన్ని చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోవడంతో గిరిజన గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఖమ్మంలోని భద్రాచలం దగ్గర గోదావరి పూర్తిగా శాంతించింది. ఎగువన ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద వరద పోటెత్తింది. 24 గంటల వ్యవధిలో 30 అడుగులకు చేరుకుంది. గత 30 ఏళ్లలో అలా పెరగటం ఇది రెండోసారి మాత్రమే. ప్రస్తుతం పరిస్థితి శాంతించడంతో 3వ ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించారు.